కన్నప్ప సినిమా చూశాను బ్రో, లిటరల్గా నచ్చలేదు, చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది, అసలు చాలా చాలా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్ సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో, అవి అంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి భావంతోనే వస్తాం అందరం, రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ కాదనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes ల్యాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సో చాలా మనకు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమా. చాలా బాహుబలి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి సినిమాలో. సో సినిమా అయితే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో, బట్ అంతకే మైనస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కొన్ని సీన్స్ చూడలేము, అన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. కన్నప్ప ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్ పర్లేదు బ్రో, ఓకే. బీజిఎం నెట్టుకొచ్చింది సినిమాని చాలా చోట్ల బీజిఎం అనేది లేపుతూ ఉంటుంది సినిమాని. మనకు కొన్ని చోట్ల నిద్ర కూడా పోద్దాం. సో అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ 2 hours అంటే మనం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, ఆ ప్రభాస్ కోసమే ఇంత 2 hours భరించాలా అనేది మనకు లాస్ట్కి విరక్తి వస్తుంది, నీరసం వస్తుంది. సో అంతే, దీనికి సినిమాకు రేటింగ్ అవసరం లేదు, ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది కాబట్టి రేటింగ్ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. చెప్పలేను బ్రో, ఇప్పుడు కలెక్షన్ అనేది ఇంత ఉంటుందని మనం చెప్పలేం కదా. సో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది సినిమాకి. సో మిగతా మనం చెప్పలేం కదా. సో అది ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ దానికి మించిన ఎత్తన్నా. రుద్ర వస్తాడన్నా డాన్సే డాన్స్ డాన్సే డాన్స్. భక్త కన్నప్ప అసలు ఎలా ఉందంటే మంచు విష్ణుది యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. స్టెప్పులు వేస్తాడన్నా, పాటలు 2 తగ్గిన ఇంకా 2 పాటలు ఉండుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉన్నది. అదే కనుక ఇంకో 2 పాటలు యాడ్ చేసి అన్న స్టెప్ వేస్తే మాస్ అలాగంటారు. సినిమా అయితే ఒక రేంజ్. మన ప్రభాస్ అన్న ఎంట్రీ రుద్ర అయితే థియేటర్ మొత్తం ఇలా అని ఊగింది తెలుసా, ఆ రేంజ్ లో ఉంటుంది. సినిమా అయితే బాగుందంటే ఏ విషయంలో అంటే మంచి సెటిల్డ్ యాక్టర్స్ ని తీసుకున్నారు, కానీ ఎక్కువ అయితే వాళ్ళని వాడలేదు అనిపించింది. ఇంకోటి స్టోరీ విజయానికి వస్తే మాత్రం లాస్ట్ 40 minutes మాత్రం వర్త్. అండ్ ప్రభాస్ ఎంట్రీతో వేరే లెవెల్కి లేచింది. కానీ ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే ఏం లేదు. ఆ హీరోయిన్ కూడా జస్ట్ గ్లామర్, ఆమె ఇలాంటి ఒక మూవీలో ఆమె గ్లామర్ దేనికి యూజ్ అవుతుంది, దేనికి యూజ్ కాదు. బట్ అనవసరంగా తీసుకొచ్చినారు అనిపిస్తుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా నడుస్తుంది, బట్ ఒక ఫిజిక్ కోసం రొమాంటిక్ కోసం ఆమెను వాడినట్టు అనిపించింది. లాస్ట్ 40 minutes అయితే మంచు విష్ణు అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఏమంటారు, యాజ్ ఏ కన్నప్ప స్టోరీ తీసుకున్నారు. అంటే మూవీ మొత్తం అదే కదా, ఆ స్టోరీలో లాస్ట్ మోహన్ బాబు గారు మీ సినిమా సూపర్ హిట్, విష్ణు గారు మీ సినిమా యాక్టింగ్ అయితే మహా బ్లాక్ బస్టర్. ఎవరైనా ఆపితే సినిమాని రత్త కోతే నా కొడగలరా. ప్రభాస్ అన్న ఏదైనా సినిమా యాక్టింగ్ ఏదైనా మీరు 1000 కోట్లు అయితే పక్క 200 కోట్లు పెట్టారు. దుప్పటి కప్పు ఇంటికి వెళ్ళి పడుకోండి. మనోజ్ అన్న మీకోసం మీ కొడుకు వచ్చాడు, మోహన్ బాబు గారు మనోజ్ గారు వచ్చారు. ఆయన కోసం మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేరు? మీ కొడుకే, అది కూడా గుర్తించండి. ఈ సినిమాని ఎట్లయితే గుర్తిస్తారో మీ కొడుకు అయితే ఎట్లా గుర్తిస్తారు, మీ పెద్ద కొడుకు మీ చిన్న కొడుకును కూడా గుర్తించాలి. ఈ సినిమాలో మీరు మనోజ్ను కూడా తీసుకోవాలి. ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చారు సినిమాకి. ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమాలోకి వచ్చేద్దాం. సినిమా ఏందన్నా నాన్న ప్రేమ ఏందన్నా, నాన్న ప్రేమ కోసం అయితే నేను ఏం చెప్పానన్నా జోకు కంపల్సరీ ఇది అయితే సూపర్ హిట్. ఎందుకంటే నాన్న ఏంది బాబా ఎమోషన్ ఏముంది బ్రో, నాన్న ఎమోషను ఈ జోక్ అయితే కాదు బ్రో. ఒక ప్రకారంగా చెప్పాలంటే నాన్న ఎమోషన్ అయితే సూపర్ అయితే అయిపోయింది. ఆ ఎమోషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, లేడీస్కే కానీ అమ్మాయిలకే కానీ ఫ్యామిలీకే కానీ. ఎందుకంటే ఆ ఎమోషన్ ద్వారాగా చాలా మంది నేర్చుకుంటారు. నాన్న ప్రేమ ఎంతో ప్రేమ, మంచి ప్రేమ అది. ఆ ప్రేమను ఎవరు కోల్పోకండి, ఎందుకంటే ఈ ప్రేమ దొరకదు మనకి, ఎన్నటికీ దొరకదు. నాన్న ప్రేమ కోసం అయితే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయాలి. ఏ సినిమా ఎట్లున్నా సరే, భక్తి కోసమైనా కానీ లేకపోతే నాన్న ప్రేమ కోసమైనా సరే కంపల్సరీ అయితే సినిమా అయితే వాచ్ చేయాల్సిందే. హర హర మహాదేవ శంభో శంకర. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.